సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. తమిళనాట ఒకనాడు వెలుగు వెలిగి కనుమరుగైన జానపద కళలకు మళ్లీ ప్రాణం పోస్తున్నారు. వీధి కళా ప్రదర్శనతో నవజీవన రేఖలు దిద్దుతున్నారు ప్రజా కళాకారుడు కాళీశ్వరన్. గుజరాత్ రాష్ట్రం భావనగర్లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ తేజస్ దోషి సామాజిక రుగ్మతలకు చికిత్స చేస్తున్నారు. జీవితాలను మింగేస్తున్న ప్లాస్టిక్ కాలుష్యంపై సమరశంఖం పూరించారు. నిండు స్ఫూర్తినిచ్చే రెండు విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. అలనాడు ప్రజలు ప్రాణప్రదంగా ప్రేమించిన అనేక జానపద కళలు కొడగట్టిన దీపాలై కాలం ఒడికి చేరాయి. వారసులు లేక కనుమరుగయ్యాయి. అలాంటి జానపద కళల పునరుద్ధరణకు జీవితాన్ని వెచ్చించారు తమిళనాడులో జానపద కళాకారుడు ఆచార్య కాళీశ్వరన్. 3 దశాబ్దాల కృషితో వీధి విరుద విళ అనే వేడుకలతో ఊపు తెచ్చారు. 119 కళలను పునరుద్ధరించి వేలాది కళాకారులను తీర్చిదిద్ది ఉపాధి కల్పించారు. ప్రజా కళలను ప్రేమించిన ఈ ప్రగతివాది ఆచార్య ఆర్ కాళీశ్వరన్ స్వగ్రామం తమిళనాడులోని పరమకుడి సమీపంలోని మేలచెతిరం. జానపదం తనకు ప్రాణప్రదం. కనుమరుగైన ప్రాచీన కళల పునరుద్ధరణే ధ్యేయం. 30 ఏళ్లుగా అదే తపన. ఆదరణ లేక అంతర్ధానమైన కళలను తిరిగి ప్రజలకివ్వటమే తన ఆశయం. ఇందుకోసం ఆల్టర్నేటివ్ మీడియా సెంటర్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కళాకారుల సాధికారతకు కృషి సాగిస్తున్నారు. మరోవైపు చెన్నై లయోలా కళాశాల కళా సాంస్కృతిక విభాగంలో కొత్త కళాకారులను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. తండ్రి రంగస్థల కళాకారుడు. ఆ స్ఫూర్తిని అందుకున్న తనయుడు ఆయన్ని మించిన కళాకారుడయ్యాడు. వీధి విరుదు వీళ్ల పేరిట కళాకారులు వేలాదిగా తరలివచ్చి అలరించే సాంస్కృతిక సంబరమది. ఆ వేడుకలను వైభవంగా నిర్వహించే కాళీశ్వరన్ ఈ ప్రాంతానికి చిరపరిచితులు. காளீஸ்வரன் ஆகிய நான் ஒரு இன்ஜினியரிங் கல்லூரியினுடைய படித்த ஒரு ఇంజనీరింగ్ పట్టదారి தான். నేను ఇంజనీరింగ్ పట్టభద్రుని. అరివోలి ఇయక్కం అనే అక్షరాస్యత మిషన్ కార్యక్రమంతో శివగంగలో ప్రజల్ని కలిశాను. అక్షరం ఎంత విలువైనదో వారి కళలు అంతే అమూల్యమైనవని అప్పుడు గ్రహించాను. మా నాన్న కళాకారుడే. అభిరుచితో కళాధ్యయనం చేశాను. 1024 కళారూపాలు ఉన్నాయని తెలిసింది. వాటిలో 500 కనుమరుగైన కళల వివరాల సేకరణలో నేను ముఖ్య వ్యక్తిగా మారాను. అక్కడక్కడ కనబడిన ఈ జానపద కళాకారులను సంఘటితపరిచాం. వీరి ద్వారా కళారూపాలను పునర్జీవానికి కృషి ప్రారంభించాం. ఇందుకు వేదికగా అన్ని జిల్లాల నుంచి కళాకారుల సమీకరణకు 2010లో ఆల్టర్నేటివ్ మీడియా సెంటర్ ను స్థాపించాం. కారణமாக இருந்தவர்கள் నాటుపుర కళాకారులు. அதுதான் இதற்கெல்லாம் కారణం. ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కాళీశ్వరన్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ లో PhD చేశారు. స్థానిక కళారూపాలు, కళాకారులు ఆరాధించే గ్రామదేవతలు అనే అంశంపై పరిశోధన చేశారు. గ్రామీణ కళాకారుల దయనీయ స్థితి ఆయన్ని కలచివేసింది. అద్భుత కళాకారులుగా ప్రభ వెలిగించాల్సిన వాళ్లు పారిశుధ్య పనులు, ఇతర చిరుద్యోగాలకు పరిమితమయ్యారు. ఎందుకంటే అవకాశాలు లేవు. తన 3 దశాబ్దాల ప్రయాణంలో కాళీశ్వరన్ ఇలాంటి కళాకారులెందరినూ గుర్తించి వారిని ప్రభుత్వ పథకాలపై జనచేతన పెంచే కార్యక్రమాల్లోకి తీసుకొచ్చి అండగా నిలిచారు. குறிப்பா இந்த வீதி விருது விழாவை நாங்க கொண்டு வந்ததுக்கான காரணமே మేము జానపద కళాకారులకు అవకాశాల కోసమే వీధి విరుదు విళ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ వేదికపై పరిచయమైన కళాకారులు నేడు అనేక మీడియాలో ఉన్నారు. సినిమా తారలుగా వెలిగిపోతున్నారు. వీరిలో కొందరిని తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించింది. ఇదో పెద్ద విజయంగా నేను భావిస్తున్నాను. కొడిగట్టిన కళల పునరుజ్వలనకు వీధి విరుదు విళ ఓ ఉత్తమోత్తమ అవకాశం. ఈ వేదిక నుంచి మేము ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. మా కృషితో తమిళనాడు ప్రభుత్వం కళాశాలలో సిలబం కళాకారులకు 3 సీట్లు ఇస్తోంది. நாங்க இந்த வீதி விருது நிகழ்வின் வழியாக பண்ணியிருக்கோம். ఒకనాడు 1000కి మించి కళారూపాలు విలసిల్లాయి. ఇప్పుడు సాధన చేస్తున్న వారి సంఖ్య 20. ఇలవేల్పులకు నైవేద్యాన్ని తలపై కలశంలో ఉంచి స్థిరంగా చేసే నృత్య విన్యాసం కరఘట్టం. అందరికీ ఎక్కువగా తెలిసింది ఇదొక్కటే. కానీ 172 రకాలున్నాయి. చేతిలో చిన్న రుమాళ్లను ఉంచి వాద్యానికి అనువుగా సాగే జానపద నృత్యం ఒయిలాటం. ఇందులో 65 రకాలున్నాయి. కాళీశ్వరన్ అవిరళ అవిశ్రాంత కృషితో 119 తమిళ జానపద కళారూపాలు ప్రాణం పోసుకొని తిరిగి వైభవం సంతరించుకుంటున్నాయి.
குறிப்பாக என்ன அப்படின்னா நீங்கள் ஒரு కరగం మన దృష్టిని ఆకర్షిస్తుందని, సాత్తై కూచి ఆడటం ధైర్యాన్నిస్తుందని, ఎత్తైన చెక్క కాళ్ల నృత్యం మరక్కలాడటం ఔన్నత్యం ధైర్యాన్నిస్తుందని అంటారు. ప్రతి కళ వెనుక ఉండేది జీవితమే. కళా ప్రదర్శన అనేది కళాకారుడి జీవనోపాధికి సంబంధితమైనదే కాదు, అది ప్రేక్షకుల మనోభావాలను పదిలపరచాలి. ఈ 1024 కళల్లో ప్రతి కళ వెనుక ఓ విశ్వాసం ఉంది. ఓ కార్పొరేట్ కంపెనీలో వ్యక్తిత్వ వికాస పాఠం చెబుతారు కదా, దానికి బదులుగా ఒయిలాటంలో 16 దశలను నేర్పితే సరి, అప్పుడు ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. சொல்றதுக்கு பதிலாக ஒரு ஒயிலாட்டத்தினுடைய 16 அடவுகளையும் சொல்லி கொடுத்தீங்கன்னா அவங்க எப்படி நடக்கணும் எப்படி போகணும் அப்படிங்கறத தெரிஞ்சுப்பாங்க. కళా వారసత్వం కాపాడటం ఒక ఎత్తైతే కళాకారుల సాధికారత మరో ఎత్తు. తమిళనాట జానపద కళా వారసత్వం పరిరక్షిస్తున్న కళాకారులకు ఆర్థిక సాయము ఎంతో ముఖ్యం. ఇందుకోసం కాళీశ్వరన్ యత్నాలు విస్తరించాయి. ఫలితంగా వారి జీవనోపాధి అవకాశాలకు మార్గం ఏర్పడింది. இந்த வீதி விருதுலாவே எடுத்துட்டீங்கன்னா వీధి విరుదు వేళ ఉత్సవాలకు ఒకప్పుడు వయసు మళ్లిన కళాకారులే వచ్చేవారు. అయితే ఇప్పుడు యువ కళాకారులు ఎక్కువగా వస్తున్నారు, మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. అనేక మంది యువ కళాకారులు శలభం పరై, పొయ్యిక్కల్ కుతిరై, మరక్కల ఆటంలపై పాఠాలు చెప్పడం ఆరంభించారు. ఈ జానపద కళ నేర్చి లయోలా కళాశాలలో 50 మంది విద్యార్థులకు బోధిస్తున్నారు. వారు అనేక కళా బృందాల ఏర్పాటుతో జీవనోపాధి అవకాశాలు పెంచుకున్నారు. అరివోలి ఇయక్కం అక్షరాస్యత మిషన్ జిల్లా సాంస్కృతిక సమన్వయకర్తగా పనిచేసినప్పుడు వారి సాధక బాధకాలు అవగతమయ్యాయి. ఇదే విభిన్న జానపద కళారూపాలను కాపాడేందుకు ఆయనకు ప్రేరణనిచ్చింది. தமிழக அரசு அதுக்கு ஒரு ஜீவோ போட்டிருக்காங்க. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో జానపద కళలకు ప్రాధాన్యమివ్వాలని తమిళనాడు ప్రభుత్వం జీవో తెచ్చింది. రాష్ట్రంలో 36,000కు పైగా దేవాలయాలున్నాయి. దేవాలయ కార్యక్రమాల్లో జానపద కళాకారుల సేవలు ఉపయోగించాలని మేము గట్టిగా కోరుతున్నాం. విద్యాశాఖ ఆధ్వర్యంలోని 39,000 పాఠశాలల్లో జానపద కళలను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలోని 18,000 కళాశాలలో కళాకారులను అతిథి ఉపన్యాసకులుగా నియమించాలని మేము గట్టిగా కోరుతున్నాం. పేరాసిరియர்களாக నియమించணும்னு சொல்றோம். 1990లో లయోలా కళాశాలలో చేరాక కాళీశ్వరన్ జనచేతన కార్యక్రమాలను కొనసాగించారు. అప్పట్లో నిశ్శబ్దాన్ని బద్దలు చేసిన పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా లాంటి HIV ప్రకటనల అవగాహన ప్రచారాలు నిర్వహించారు. సుసంపన్న తమిళ సాంస్కృతిక వారసత్వాన్ని చాటేందుకు ప్రాధాన్యతనిచ్చారు. తేరుకూత్తు, పులియట్టం లాంటి సుప్రసిద్ధ కళారూపాలే కాదు, కనుమరుగై ఎవరికీ అంతగా తెలియని కళారూపాలను పరిరక్షించాల్సి ఉందని కాళీశ్వరన్ చెబుతుంటారు. குறிப்பா தமிழ்நாட்டுல బిల్ గేట్స్ మిలిందా ఫౌండేషన్ అప్పట్లో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనే అవగాహన ప్రకటనలను వివిధ భాషల్లో రూపొందించింది. నాడు తమిళనాడులో HIV లక్షణాలున్న వారి సంఖ్య ఆందోళన కలిగించింది. జానపద కళలతో ఈ అంశంపై చైతన్యం తేవాలని నాకు అనేక విజ్ఞప్తులొచ్చాయి. పులిరాజా ప్రకటనకు లయోలా కళాశాల ప్రచారకర్తగా నన్ను నియమించింది. అప్పుడు వరుసగా 7 ఏళ్ల పాటు సాగిన ఈ ప్రచారోద్యమంలో జానపద కళాకారులను పెద్ద సంఖ్యలో ఉపయోగించాం. వారి జీవనోపాధికి గొప్ప అవకాశంగా మారింది. గుజరాత్ రాష్ట్రం భావనగర్లో ఆయన పెద్ద డాక్టరు. పేరు తేజస్ దోషి. నాడిపట్టి రోగుల రుగ్మత ఏదో చెప్పగల వైద్య నిపుణుడాయన. జనజీవనాన్ని కమ్మిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోధిస్తే సగం రోగాలు అవే పారిపోతాయని విశ్వసించారు. జనచేతన కోసం ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. భూమిని కలుషితం చేసే ప్లాస్టిక్ సంచుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నూలు సంచులను తిరుగు బహుమతిగా అందిస్తున్నారు. ఘన వ్యర్థాల కేంద్రానికి అప్పగిస్తున్నారు. 50 పాలిథిన్ సంచులు ఇచ్చిన వారికి తిరుగు కానుకగా ₹7 విలువైన ఒక నూలు సంచిని అందిస్తున్నారు. आज हम पूरे घर के कहीं पे भी बाहर निकलते तो सब जगह पे देखो మన ఇల్లు వీధుల్లోని చెత్త కుండీలన్నీ ప్లాస్టిక్ తో నిండిపోయాయి. 50 మైక్రాన్ లేదా అంతకంటే పలుచగా ఉండే ప్లాస్టిక్ నుంచి పునరుత్పత్తి సాధ్యం కాదు. వాటిని భూమి మీద పారవేస్తున్నారు. అవి నేలలో కలిసిపోయేవి కావు. 400 నుంచి 600 ఏళ్ల దాకా కరిగిపోవట. మరి ఇలాంటి హానికర పాలిథిన్ లేదా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన బాధ్యత మనకు లేదా? 2020లో మేము ఎకో బ్రిక్ ప్రాజెక్టును ప్రారంభించాం. నేను అట్నుంచి నరక్కొస్తున్నానన్నమాట. సమాజాన్ని మార్చాలని భావించే ముందు నన్ను నేను మార్చుకుంటున్నాను. मुझे सोसाइटी को चेंज नहीं करना है, मुझे खुद चेंज होना है. డాక్టర్ తేజస్ దోషి పర్యావరణ పరిరక్షణ కృషిని మెచ్చి భావనగర్ నగరపాలక సంస్థ ఆయన్ని
गुजरात में प्लास्टिक की बैग को जबला बोला जाता है। గుజరాతీ భాషలో పాలిథిన్ సంచులను జబ్లా అంటారు. ఈ సంచులు 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే హానికరం. పల్లపు ప్రాంతాలకు నీటి ప్రవాహాలను ఇవి నిరోధిస్తాయి. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచి ప్రతి ఒక్కరూ పాలిథిన్ సంచులకు బదులు నూలు సంచులే ఉపయోగించేలా చూడాలని నా అభిమతం. ఒక నూలు సంచిని 2-3 ఏళ్లు ఉపయోగించవచ్చు. అది 8 నుంచి 10 కిలోగ్రాముల బరువును తట్టుకుంటుంది. మేము 2021లో నూలు సంచుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 50 పాలిథిన్ సంచులకు ఒక్క నూలు సంచి వంతున 75,000 ఇచ్చాం. 50 లక్షల పాలిథిన్ సంచులను రీసైక్లింగ్ కు పంపించాం. 50 लाख जबले हमने इकट्ठा करके उसको वापस डंपिंग में या रिसाइकल में हमने भेजे हैं। దుస్తుల తయారీలో వృధాగా పారవేసే ముక్కలతో నూలు సంచులను తయారు చేస్తున్నారు. కొందరు ఉదారంగా తోడ్పడుతున్నారు. ఒక్కో నూలు సంచి 7 రూపాయలు. ప్రచారం, ప్రయోజనం లక్ష్యంగా కిరాణా కొట్లలోనూ వినియోగదారులకు ఇవ్వటానికి ఉంచారు. వర్తక ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు ఈ అంశంపై తరచూ డాక్టర్ దోషిని కలుస్తూ ఉంటారు. मोटिवेटेड सम ऑफ द शॉपकीपर्स। మా ప్రాజెక్ట్ కొందరు దుకాణదారులకు స్ఫూర్తిని, ప్రేరణనిచ్చింది. ఇక్కడి శిశు విహార్ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల మహిళలు ఈ నూలు సంచులు పనిచేస్తున్నారు. అక్కడ మహిళలు టైలరింగ్ క్లాసులు తీసుకుంటారు. సంచికి 7 రూపాయలు ఇస్తున్నాం. పెద్ద దుకాణాల నుంచి 10 రూపాయలు విరాళంగా తీసుకుంటున్నాం. అతడికి 1000 సంచులు అవసరమయ్యాయి అనుకోండి. అప్పుడు అతడి దుకాణం పేరు, చిహ్నం ముద్రించి మరీ అందజేస్తాం. ఇది దుకాణదారులకు నచ్చింది. కూరగాయలు అమ్మేవారితోనూ కలిసి పనిచేశాం. ప్రతి విక్రేతకు 5 నూలు సంచులు ఇచ్చి కస్టమర్ తిరిగి తెచ్చిస్తే వారు ముందుగా చెల్లించే 20 రూపాయల డిపాజిట్ తిరిగి ఇవ్వాలని చెప్పాము. ఈ వ్యూహం బాగా పనిచేసింది. तो उसको 20 रुपए उसके डिपॉजिट के वापस दो। तो इतना अच्छा ये प्रोजेक्ट चल रहा है कि नंबर ऑफ पीपल धीरे धीरे अब प्लास्टिक की बैग यूज नहीं कर रहे। డాక్టర్ దోషి అవిశ్రాంత కృషికి సముచిత గుర్తింపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. ఈ ఆహ్వానం పర్యావరణ పరిరక్షణకు ఆయన సహకారానికి, నవసంకల్ప కార్యక్రమంలో తన వినూత్న వృత్తిగత ఖ్యాతికి, కీలక పాత్రకు ప్రశంసగానే భావించాలి. तो हर रोज सुबह जो दूध की थैली आती है, तकरीबन 2 लाख दूध की थैली आती है। భావనగర్లో రోజు 2 లక్షల పాల ప్యాకెట్లు విక్రయం అవుతున్నాయి. వాటిని కొన్నప్పుడల్లా ప్యాకెట్ మూలన కత్తిరించి పాలు తీసుకుంటున్నారు. అలా చేయడంతో పాలిథిన్ సంచులు వ్యర్థాల్లోకి చేరిపోతున్నాయి. రీసైక్లింగ్ కు పనికిరావు. మూలన కత్తిరించవద్దని, ఘాటు పెట్టి పాలు తీసుకోవాలని మేము సూచిస్తున్నాం. तो उसके कॉर्नर कट मत करो, सिर्फ छोटा कट करके वो पूरा प्लास्टिक का जो पाउच है उसको रिसाइकल में या इको ब्रिक में डाल दो। ప్లాస్టిక్ కాలుష్యంపై ఘనకీర్తిగా ప్రభ వెలిగించి తర్వాత కాలంలో కనుమరుగైన జానపద కళలకు ప్రాణం పోశారు తమిళనాడు కళాకారుడు ఆచార్య కాళీశ్వరన్. ప్రపంచ ప్రాణకోటిని మింగేస్తున్న ప్లాస్టిక్ కాలుష్యంపై సమరభేరి మోగించారు గుజరాత్లో డాక్టర్ తేజస్ దోషి. జనచేతనకు పర్యావరణ యోధుడై కదిలారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.